హలో బిలీవర్స్, వెల్కమ్ టు బిలీవర్స్ అకాడమీ. సో ఎటకెళ్లకు మనకు టీఎస్టెట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఈ రోజుతో అనగా జూన్ 2 నాడు ముగియడం అయితే జరిగింది. సో ఈరోజు మనకు సెషన్ 1 అండ్ సెషన్ 2లో అడిగిన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలను ఈ యొక్క వీడియోలను అయితే డిస్కస్ చేద్దాం. సో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు, దాని యొక్క ఆన్సర్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. అలాగే ఇది వరకు మనకు మొట్టమొదటిసారిగా మనం టెట్ని ఆన్లైన్ ఎగ్జామ్లో రాయడం జరిగింది వివిధ షిఫ్ట్లలో భాగంగా. సో అన్ని షిఫ్ట్లో మనం ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుంచి పరిగణిస్తే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈజీగానే వచ్చాయి ఇది వరకుతో పోలిస్తే అన్నట్టయితే తెలిసింది. సో మరి స్కోర్ అనేది ఏ విధంగా ఉంటుంది, షిఫ్ట్ వైజ్గా ఎగ్జామ్ పెట్టారు కాబట్టి నార్మలైజేషన్ ఉంటుందా లేదా, నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారనే విషయాలన్నింటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారు, ఈ విధంగా అయితే మనకు తెలిసిన దాని ప్రకారం టాపర్స్ స్కోర్ని అంచనా వేసి అందులో ఉన్న వారికి మార్క్స్ పెరగడమా తగ్గడం అనేది డిసైడ్ చేస్తారనే విషయాలు అయితే మనం ఇదివరకు అయితే తెలుసుకున్నాం. కానీ ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏందనేది మనం ఈ ఆన్సర్స్ తర్వాత చివరిలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకు ఈవీఎస్లో భాగంగా దేవాదుల ఎత్తిపోతల పథకం ఏ నదిపై ఉంది అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో మరి దీనికి ఆన్సర్ చూసుకుంటే గోదావరి నది మీద ఉంటుంది దేవాదుల ఎత్తిపోతల పథకం. మనకి ఇది వరంగల్ జిల్లాలో అయితే చూడవచ్చు. సో ఆప్షన్లో గోదావరి ఉంటే కరెక్ట్ అవుతుంది, చూసుకోండి. అలాగే రఫ్లీషియా యొక్క బరువు పరిమాణం ఎంత అని ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో 7 నుంచి 10 కిలోల బరువు 1 మీటర్ వ్యాసంతో అయితే ఉంటుంది. రఫ్లీషియా చాలా కుళ్ళిన మాంసం వాసనతోటి చాలా దూరం వరకు అయితే స్మెల్ వస్తుందని దీనికి మనకు తెలుసు. అలాగే శ్రామిక చీమల పని కానిది ఏమిటి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అంట. సో మరి ఆప్షన్లో గుడ్లను పెట్టడం అనేది అయితే ఉంది. సో అదైతే ఆన్సర్ అయితే చూసుకోండి, గుడ్లను పెట్టడం అనేది అయితే ఆన్సర్ అవుతుంది. అలాగే ఇంకొకటి మొక్కలలో అలైంగిక విధానం గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది. సో అది ఆన్సర్ మరి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడో తెలియదు, ఒకసారి కామెంట్ చేయండి దాని ఆన్సర్ ఏముందో. అలాగే తెలంగాణలో మిర్చి అధికంగా పండే జిల్లా అన్నట్టు ఒక క్వశ్చన్ వచ్చిందంట. మరి ఇది ఆప్షన్లో మహబూబాబాద్ అనేది గిట్ట ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. సో మరి మహబూబాబాద్ ఉందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. సో మహబూబాబాద్ అన్నట్టు అయితే తెలిసింది. అలాగే భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి అన్నట్టు మనకు క్వశ్చన్ వచ్చిందంట. ఆరావళి పర్వతాలను అయితే మనం చూడవచ్చు, అతి తరుణ ముడత పర్వతాలను కూడా అంటారు. సో ఇది చూసుకోండి. అలాగే చార్మినార్ని ఏ సంవత్సరంలో నిర్మించారనే ఒక క్వశ్చన్ వచ్చింది. సో 1591 సంవత్సరంలో అయితే మనకు నిర్మించడం జరిగింది. ఇది ఆల్రెడీ మనం కవర్ చేసిన క్వశ్చన్స్, టాప్ 200 PDF నుంచి వచ్చిన క్వశ్చన్ చూపిస్తాను ఇది. అలాగే భూమికి దగ్గరగా ఉండే పొర ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చిందంట. సో ట్రోపో ఆవరణం అయితే ఉంటుంది. అలాగే పటాలలో పసుపు రంగుతో సూచించేవి ఏది అని ఒక క్వశ్చన్ వచ్చింది. సో నేను ఆల్రెడీ PDFలో కవర్ చేశాను, ఏ కలర్కి ఏమి సూచిస్తారనేది ఒకసారి చూపిస్తాను చూడండి. సో మనం టాప్ 200 క్వశ్చన్ తయారు చేసినప్పుడు అందులో 22 క్వశ్చన్లో నేను కవర్ చేశాను పటాలలో భూముల వినియోగాన్ని, భూస్వరూపాన్ని తెలిపే రంగులని. సో మరి ఇందులో చూసుకోండి ప్రతి కలర్ ఉంది. సో ఇక్కడ పసుపు పచ్చకు మనం కవర్ చేసింది పంటలు సాగు అవుతున్న ప్రాంతాన్ని పసుపు పచ్చ రంగుతోటి సూచిస్తారని మనం కవర్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి ఇది. అలాగే చార్మినార్ గురించి కూడా మనం కవర్ చేసిన క్వశ్చన్ వచ్చింది, ఒకసారి చూద్దాం. టాప్ 200 PDFలో 74 క్వశ్చన్లో చూడండి. ఇక్కడ మనం మహమ్మద్ కులీ కుతుబ్ షా గురించి చెప్పేటప్పుడు 74లో చార్మినార్ 1591 అని ఇక్కడ మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఏమేం కట్టించాడని ఇక్కడ రాశాం, అందులో కవర్ చేయడం జరిగింది. ఈ PDFలోనే దాదాపు మన కుతుబ్ షా వంశస్థుల అన్ని విషయాలు అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇందులో టాప్ 200 బిట్స్ ఉంటాయి. ఇదివరకు రాసిన టెట్ పేపర్ 1లో దాదాపు ప్రతి ఎగ్జామ్లో 4 నుంచి 5 మార్కులు కవర్ అయిన PDF. అలాగే టెట్ పేపర్ 2లో కూడా చాలా కవర్ అయ్యాయి క్వశ్చన్స్. సో 100% DSCలో కూడా ఇందులో నుంచి చాలా క్వశ్చన్స్ ఆస్కారం ఉంది, వచ్చే అవకాశం. సో ఖచ్చితంగా PDF పొందాలంటే మన ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ జాయిన్ అనే ఆప్షన్ పొందడం వల్ల PDF అయితే పొందవచ్చు, ఒకసారి చూడండి అది. ఈవీఎస్లో మనం చూసుకుంటే నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అని అన్నది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ అంటాడు, ఇది ఒకటి చూసుకోండి. అలాగే శిలాజ ఇంధనం రిపీట్ అయింది. మనకు పెట్రోలియం, సహజ వాయువు వీటన్నింటిని మనం శిలాజ ఇంధనాలుగా అయితే చూడవచ్చు. మనకి ఇది ఒకటి ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్. అలాగే తెలుగులో చూసుకుంటే మనకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మనకు షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ సెషన్లో జరిగిన క్వశ్చన్స్ ఇవి. సో ఆఫ్టర్నూన్ సెషన్లో మరి దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి రామాయణ సంధి గురించి ఒక క్వశ్చన్. అలాగే వెలుగు, శిఖకు సంబంధించి నానార్థాలు అనేది ఒక క్వశ్చన్ వచ్చిందంట. ఆల్రెడీ చాలా నానార్థాలు, పర్యాయపదాలు డిఫరెంట్గా అడిగాడు ఇదివరకు ఎగ్జామ్లో. ఖచ్చితంగా DSC కూడా చూసుకోండి, ఆస్కారం ఉంది అడిగేది. అలాగే హితార్థ సంధి గురించి అడగడం జరిగింది. అలాగే యతిస్థానం 10 గల ఛందస్సు ఏదిని అడగడం జరిగిందంట. సో ఉత్పలమాల. ఇవైతే డెఫినెట్గా ప్రతి ఎగ్జామ్లో అడుగుతున్నాడు రిపీటెడ్గా, ఉత్పలమాల, చెంపకమాల, మత్తేవం, శార్దులంని డెఫినెట్గా ప్రతిసారి అడిగాడు. అలాగే అభినవ పోతన అంటే బిరుదేవాద అంటే వానమాములై వరదాచార్యులు.
అలాగే కొరవి గోపరాజు రచనల గురించి అడగడం జరిగింది. సో సింహాసన ద్వాత్రుంశిక రచించాడు ఆయన. సో గుర్రం జాషువా రచన కానిది ఏదైనా అడిగాడు. సో మరి ఆయన యొక్క రచనలు అన్నీ చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. నుంచి ఈయనకు మనకు 7వ తరగతిలో 7వ చాప్టర్లో శిల్పి అనే పాఠం రచించింది. ఆ పాఠం ఉంటుంది మనకు ఈయన గురించి అందులో ఉంటుంది. సో ఈయన యొక్క చూసుకోండి మొత్తం ఇక్కడ ఉన్నాయి రచనలు అయితే ఇక్కడ ఇచ్చాడు. ఖండ కావ్యాలని, లఘు కావ్యాలు, గద్య కావ్యాలు, దృశ్య కావ్యాలు, పద్య కావ్యాలు, స్వీయ చరిత్ర అని ప్రతిదీ ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ పొందింది ఏది గ్రంథం అని అంటే క్రీస్తు చరిత్రకు అయితే పొందుతాడు. సో ఇవైతే చూసుకోండి. ఇందులో మరి ఏది ఇచ్చాడు అనేది మీరు చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. సో అలాగే ఇంకొకటి మణి ప్రవాల శైలి ఎవరిది అని అంటే పాల్కూరికి సోమనాథుడు చూసుకోవచ్చు. అలాగే హరిత్తు అంటే అర్థం ఏంటని అడిగాడట. సో సింహం అనేది అయితే చూడండి. అలాగే ఉత్పలమాల అయితే స్థానం ఇంతకుముందే చూసాం ఏదని అడిగాడు. వృత్యానుపాస అలంకారం గురించి అడిగాడంట. సో అలాగే మృత్యపు చిప్పాని గురించి కూడా అడిగాడు. వృత్యానుపాస అలంకారం గురించి ఒకసారి మనం చూస్తే మనకు 8th క్లాస్ టెక్స్ట్ బుక్స్ నుంచి అడగడం జరిగింది. ఇక్కడ పేజ్ నెంబర్ 75 ఉంటుంది. ఇక్కడ చూడండి నిర్వచనం. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ పలుమార్లు పునరావృతం అయితే దాన్ని వృత్యానుపాస అలంకారం అంటారు. ఇక్కడ చూడండి సంఖ్యా నియమం అనేది అయితే ఉండదు. వెంటనే రావాలన్న నియమం లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే రాజు రివాజుకు బూజు పట్టింది. హల్లులో పలుమార్లు పునరావృతం అయితే ఇక్కడ చూడండి అత్తమ్మ రత్తమ్మ కోసం దుత్త తెచ్చింది. తాత అని ఇక్కడ కింద చూసుకుంటే కాకా అని ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే గాగా అంటే హల్లులు ఒకదానికొకటి రిపీట్ అవుతూనే ఉంటాయి వృత్యానుపాసంగా. సో ఇది వృత్యానుపాస అలంకారం గురించి అడిగింది. సో అలాగే కొన్ని సైకాలజీకి సంబంధించి చూస్తే బండూరకు సంబంధించి పరిశీలన అభ్యసన సిద్ధాంతం గురించి అడిగాడంట. అలాగే కోల్బర్గ్ నైతిక వికాసం, అలాగే సంజ్ఞానాత్మక వికాసం దానికి సంబంధించి పియాజే ఆన్సర్ చూడవచ్చు. అలాగే బ్రూనర్ బోధన సిద్ధాంతాలు, అలాగే ఎన్సీఎఫ్ ఆర్టీ గురించి రిపీటెడ్గా ప్రతి ఎగ్జామ్లో అడిగాడు. ఇందులో కూడా అడగడం జరిగింది. ఎడ్గర్ గేల్ గురించి అడగడం జరిగింది. అలాగే ఉపగమ సంఘర్షణ గురించి కూడా అడగడం జరిగింది. అలాగే అభ్యసన బదలాయింపు గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చినట్టు తెలిసింది. అలాగే సంగ్రహణాత్మక మూల్యాంకనం ఎన్నిసార్లు చేస్తారు అనేది, అలాగే ఆర్టీ ప్రజాస్వామిక మార్గదర్శకత్వం సంబంధించి క్వశ్చన్లు అయితే రిపీటెడ్గా అయితే రావడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు అడిగిన పేపర్ 1కి సంబంధించి జూన్ 2 నాడు అడిగిన క్వశ్చన్స్ కొన్ని, వాటికి సంబంధించి కొన్ని ఆన్సర్స్ అయితే చూసాం. ఇంకా మీకు ఏమైనా గుర్తున్న క్వశ్చన్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. టెట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ముగిశాయి. మనకి ఇప్పుడు ఉన్నది ఒకటే డౌటు, టెట్ పేపర్ 2 కానీ పేపర్ 1 కానీ మనకు మొట్టమొదటిసారి టెట్ని ఆన్లైన్లో నిర్వహించారు. సో ఒకటేసారి నిర్వహిస్తే మనకు ఒకటే విధంగా పేపర్ ఉంటుండే. నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఆ వర్డ్ అనేది మనకు తెలియకపోతుండే. కానీ ఇప్పుడు నార్మలైజేషన్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంది. రీజన్ వచ్చేసి డిఫరెంట్ షిఫ్ట్లలో ఎగ్జామ్ నిర్వహించారు. డిఫరెంట్ షిఫ్ట్స్కి క్వశ్చన్స్ అనేవి కూడా వేరే రావడం జరిగింది. కొన్ని షిఫ్ట్లలో హార్డ్గాను, కొన్ని షిఫ్ట్లలో మనకు సులభంగానైతే క్వశ్చన్స్ వచ్చాయి. సో హార్డ్ వచ్చిన వారికి నష్టం అనేది జరగడం, లూజ్ వచ్చిన వారికి లాభం అనేది జరగడం అయితే జరుగుతుంది. సో మరి దీన్ని నివారించాలి అని అంటే నార్మలైజేషన్ అనేది ఖచ్చితం అనేది అయితే మనందరికీ తెలిసింది. సో మనము ఎస్ఎస్సి బోర్డు కానీ టీఎస్పీఎస్సి బోర్డు కానీ గమనిస్తే వాళ్ళు ఖచ్చితంగా నార్మలైజేషన్కి ఒక ఫార్ములా ఫాలో అవుతారు. సో ఇది మనం టీఎస్పీఎస్సికి సంబంధించి చూడండి. ఇది దేనికి సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి సంబంధించి వాళ్ళు ఒక ఫార్ములా మనకు డిసైడ్ చేశారు నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందనేది. సో మనం ఇప్పటి వరకు తెలుసుకున్న దాని ప్రకారం అయితే చాలామంది చెప్తూ ఉంటారు సెషన్ వైజ్గా ఎగ్జామ్స్ జరిగినప్పుడు ఆ సెషన్లో టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో ఆ టాప్ స్కోరర్కి అనుగుణంగా డిఫరెంట్ ఒక 6 షిఫ్ట్లు ఉంటే 6 షిఫ్ట్లకు సంబంధించి టాప్ స్కోర్ని ప్లస్ చేసి ఆ షిఫ్ట్లో ఎన్ని ఉంటాయో బై చేస్తే వచ్చిన స్కోర్ని చేయడం అయితే జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగింది. సో ఏ విధంగానంటే ఒకసారి మనకు తెలిసింది 6 షిఫ్ట్లు జరిగినాయి అనుకోండి, 3, 4, 5, 6. ఇందులో మనకు ఒక వ్యక్తికి 140, ఇక్కడ 130, ఇక్కడ 120, ఇక్కడ 125, అలాగే ఇక్కడ 120, ఇక్కడ 115 ఉంటే వీటందరినీ ప్లస్ చేసి బై 6 చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. ఎగ్జాంపుల్గా 125 వచ్చింది అనుకోండి. సో ఇక్కడ 140 ఉంది, ఇక్కడ 125 ఉంది. డిఫరెన్స్ ఎంత? 15 ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్ సెషన్లో వచ్చిన వాళ్ళకి -15 చేసుకుంటూ వెళ్తారని. సో ఇక్కడ వాళ్ళకి -5 అని. ఇక్కడ డిఫరెన్స్ -15 అంటే మరీ ఘోరమైన డిఫరెన్స్ ఇది. అంటే ఒక టాపర్కి సంబంధించి ఒక వ్యక్తికి సంబంధించిన స్కోర్ని అంచనా వేసుకొని మిగతా వారికి ఇంత మైనస్ చేయడం అనేది అయితే జరగదు. సో మరి ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్ అని అంటే ఖచ్చితంగా టీఎస్పీసీ కానీ ఎస్ఎస్సి ఫాలో అయ్యే ఫార్ములా ఇది. సో దీనికి సంబంధించి డీటెయిల్గా ఒక విషయం అయితే ఫార్ములాకి సంబంధించి చూడాలంటే స్టాటిస్టికల్గా మనకు అర్థం కాకపోవచ్చు. సో దీనికి సంబంధించి కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చూస్తే ఇక్కడ చూడండి. కానీ ఒక రన్నింగ్ రేస్లో ఒక సర్కిల్ గమనిస్తే అవుటర్ సర్కిల్ ఉంటుంది, మళ్ళీ లోపల ఇంకో సర్కిల్,
అలాగే ఇంకో సర్కిల్ అనేది ఉంటుంది. సో మనకు రన్నింగ్ రేస్ ప్రారంభమయ్యే ముందు మనం చూసే ఉంటాం ఒలింపిక్స్లో అక్కడక్కడ. ఇక్కడ ఇన్నర్ రింగ్లో ఉన్న వ్యక్తికి మనం ఇంకో సర్కిల్ తీసుకుందాం. ఇన్నర్ రింగ్లో ఉన్న వ్యక్తి ఇక్కడ నిలబడి ఉంటే ఇంకో వ్యక్తి ఇక్కడ ఉంటాడు, ఇంకో వ్యక్తి ఇక్కడ ఉంటాడు. సో మరి ఎందుకు ఈ విధంగా ఉంచుతాడనంటే మనం మ్యాథమెటికల్గా చూస్తుంటే అవుటర్ సర్కిల్లో ఉన్న వ్యక్తికి ఏరియా కవర్ చేయడం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయన ఎక్కువ రన్ చేయాల్సి ఉంటుంది. ఈ వ్యక్తికి కొంచెం తక్కువ ఉంటుంది, ఈ వ్యక్తికి ఇంకో కొంచెం చాలా తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకు దూరంని దగ్గర నుంచి దూరంకి ఇట్లా పెట్టడం వల్ల వాళ్ళు రన్నింగ్ ఈ డిఫరెన్స్ అనేది వాళ్ళకు సెట్ చేసేస్తారు. సో దాని విధంగా వాళ్ళు బెనిఫిట్స్ అనేవి అయితే పొందడం జరుగుతుంది. అని అంటే ప్రతి ఒక్కరికి ఒకటే లైన్లో నిలబడితే బెనిఫిట్స్ అనేవి బయట ఉన్నవాడికి తక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, లోపల ఉన్నవాడికి అధికంగా బెనిఫిట్ ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒకే రకమైన బెనిఫిట్ అందజేయాలనే ఉద్దేశమే మనకు నార్మలైజేషన్ అయితే మనం సింపుల్గా ఈ ఎగ్జాంపుల్ ద్వారా అయితే అర్థం చేసుకోవాలి. సో మరి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎలాగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు ఒక ఫార్ములా చూసాం. సో ఇందులో మరి ఏమేమి మనకు పాయింట్స్ అనేవి తీసుకుంటారు నార్మలైజేషన్ చేసే విధానంలో అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. మనం చేసే టైంలో మనం అంటే దృష్టిలో పెట్టుకున్న విషయాలు, దృష్టిలో వాళ్ళు నార్మలైజేషన్ చేసే ప్రాసెస్లో దృష్టిలో వచ్చే విషయాలు ఏంటంటే, సో నార్మలైజేషన్ అంటే ఎవరో పెన్ను పట్టుకొని పేపర్ పెట్టుకొని చేసే విషయం కాదు. ఖచ్చితంగా అది సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసేది. సో ఎవరి చేతిలో ఏముండదు. సో దాంట్లో మన దృష్టిలో తీసుకునే అంశాలు ఏంటంటే ఇక్కడ చూడండి, ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. సో ఇక్కడ మీరు చూడవచ్చు అంటే ఈరోజు ఒక సెకండ్ జూన్ నాడు ఈరోజు ఎగ్జామ్ జరిగింది. ఇందులో మనకు టాపర్ ఒక వ్యక్తికి 140 వచ్చాయంటే ఆ ఒక్క వ్యక్తినే తీసుకోరు. ఏం తీసుకుంటారు మరి? ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. అంటే ఇప్పటి వరకు మనకు ఒక 4 రోజులు ఎగ్జామ్ జరిగాయి, 2 షిఫ్ట్లు, అంటే మొత్తం 8 షిఫ్ట్లు ఉన్నాయి. ఆ 8 షిఫ్ట్లలో మనం చూసుకుంటే 8 షిఫ్ట్లకు సంబంధించి ఒక 40,000 మంది రాసుంటే ఆ 40,000లో 0.1% మందిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది శాంపుల్గా. 40,000 మందిలోకి వెళ్ళి 0.1% అంటే ఎంత రాస్తారు? మనకు 8 షిఫ్ట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 4 రోజులకి 8 షిఫ్ట్లు అంటే ఇప్పుడు 40,000 మందికి 0.1% అంటే 40 మెంబర్స్ని తీసుకుంటారు. టాప్ 40 మెంబర్స్ని అయితే తీసుకుంటారు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది. ఆ తర్వాత సెకండ్ పాయింట్ చూసుకుంటే ఏవరేజ్ స్కోర్ ఆఫ్ టాప్ 0.1% స్టూడెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ షిఫ్ట్. సో ఇప్పుడు నువ్వు ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ రాసావు, ఈరోజు 8th షిఫ్ట్ మధ్యాహ్నం సెషన్లో రాసావు. ఈరోజు మధ్యాహ్నం సెషన్లో రాసిన వారిలో 0.1% మందిని తీసుకుంటారు ఏవరేజ్ స్కోర్గా, టాప్లో ఉన్న వారిని. సో 0.1% అంటే ఈరోజు మధ్యాహ్నం ఒక 10,000 మంది రాసి ఉంటే అందులో 0.1% టాపర్స్ని అంటే టాప్ 10 మెంబర్స్ని తీసుకుంటారు. అదొకటి మీరు గుర్తుంచుకోవాలి. ఇంకొకటి థర్డ్ పాయింట్, సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. సో ఇక్కడ మీరు ఆల్ షిఫ్ట్స్, పర్టికులర్ షిఫ్ట్స్ రెండు, ఏదది టాప్ 0.1%. ఇప్పుడు ఇది కూడా సమ్ ఆఫ్ చూసుకోవాలి. సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్ ఇన్ ఆల్ షిఫ్ట్స్. అందరు క్యాండిడేట్స్కి సంబంధించి అన్ని షిఫ్ట్లకు సంబంధించి సమ్ చేయాలి, అంటే కూడాలి. దేన్ని? మీన్ అంటే సరాసరి. అన్ని ఎగ్జామ్లకు సంబంధించి అందరి యొక్క మార్క్స్ యొక్క సరాసరి చూసుకోండి. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ అంటే టాప్ స్కోర్ ఉంటుంది కదా, ఆ టాప్ స్కోర్ నుంచి ఎంతెంత తగ్గింది, డీవియేషన్ అనేది కరెక్ట్ స్టాండర్డ్గా ఎంతెంత తగ్గింది అనేది ఒక డీవియేషను అది. అలాగే దానికి సంబంధించి సమ్ ఆఫ్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ పర్టికులర్ షిఫ్ట్ అంటే ఆ రోజు నువ్వు రాసిన ఎగ్జామ్లకు సంబంధించి సరాసరి ఎంత ఉంది అనేది అదొకటి. సో అలాగే ఇంకొకటి ఇక్కడ మీరు చూడాల్సింది లాస్ట్లో యాక్చువల్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద స్టూడెంట్ ఇన్ ఏ పర్టికులర్ షిఫ్ట్. నీకు ఆ ఎగ్జామ్లో నీకు పర్ఫెక్ట్గా కరెక్షన్ చేసినప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ అయితే మనకు నార్మలైజేషన్లో పర్టికులర్గా చూడడం అయితే జరుగుతుంది. ఈ పాయింట్స్ ద్వారా మనకు ఇంతకుముందు ఫార్ములా చూసాం కదా, సో ఈ ఫార్ములా చూశారు కదా, దిస్ ఈజ్ ద ఫార్ములా. మనం చెప్పింది ఈ పాయింట్స్ అన్నీ అయితే ఉంటాయి. సో ఇక్కడ MIJ అంటే చూడండి, నార్మలైజ్డ్ మార్క్స్ ఆఫ్ jth క్యాండిడేట్ ఇన్ ద ith షిఫ్ట్. అంటే ఇది నువ్వు ith షిఫ్ట్ అని అంటే ఈరోజు 8th షిఫ్ట్లో రాశావు. jth క్యాండిడేట్ అంటే నువ్వు 8th షిఫ్ట్లో రాసిన వాడివి, నీ మార్క్స్ ఎన్ని రావాలి అని నీకు తెలియాలని అంటే ఈ ఫార్ములా మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన పాయింట్స్ తోటి ఇదైతే సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ ఫార్ములా యొక్క పాయింట్స్ అయితే అది అన్నమాట. సో ఇది మీకు అర్థమైంది అయితే అని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా టాప్లో ఉన్నవాడికి 140 వచ్చి మిగతా వాళ్ళకి తగ్గితే ఆ స్కోర్ని మైనస్ చేసి చాలా ఎక్కువగా కట్ అయితే అవుతుంది, చాలా తగ్గుతాయి మార్క్స్ అనేది అయితే ఉండదు.
ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అనేది మీరు టెట్ పేపర్ 1కి సంబంధించి అన్ని పేపర్లు సులభంగానే ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా తగ్గినా పెరిగినా జస్ట్ 1-2 మార్క్స్ డిఫరెన్స్ అనే ఉంటుంది. 5 నుంచి 10 మార్కుల డిఫరెన్స్ అయితే ఉండదు. ఎందుకంటే పేపర్ అనేవి ప్రతిదీ కూడా మనకు దాదాపు పోలిస్తే అన్నీ కూడా ఒకటే రేంజ్లో ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ అనేది 1-2 మార్క్స్లోనే ఉంటుంది. సో ఆ రోజు పేపర్ కనుక చాలా ఈజీ అని ఉంటే ఆ రోజుకి సంబంధించి మనం చెప్పిన ఫార్ములాని అప్లై చేసి టాపర్కి ఈజీ ఉన్న పేపర్ కాబట్టి హార్డ్ ఉన్న పేపర్తో పోలిస్తే ఈజీ ఉన్న వాళ్ళకి టాపర్కి కొంచెం ఎక్కువ తగ్గుతుంది. అట్లా లిస్ట్ కిందికి పోయే కొద్దీ క్యాండిడేట్స్ లిస్టు మనకు టాప్ ఒక 100 తీసుకుంటే టాపర్కి కొంచెం ఎక్కువ తగ్గుతుంది. కిందికి పోతున్న కొంచెం తగ్గుకుంటా అనేది వస్తుంది. అంటే టాపర్కి మనం 2 మార్కులు తగ్గుంటే 140కి 2 తగ్గుంటే టాపర్కి 138 అయితే కిందికి వచ్చే వాళ్ళకి 138.1 అలాగే 138.2. సో అంటే మార్క్స్ అనేవి వాళ్ళకి తగ్గడం అనేది అయితే తగ్గుతుంది అన్నమాట. సో ఈ విధంగా నార్మలైజేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇది నార్మలైజేషన్ ఏ విధంగా చేస్తారనేది ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో మీరు సాధించిన మార్క్స్ అయితే ఎక్కువగా మైనస్ అయితే కావు. ఏది డిఫరెన్స్ ఉన్నా కానీ 1-2 మార్క్స్ డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది పేపర్ 1కి సంబంధించి. పేపర్ 2 చూస్తే మాత్రం మనకు సోషల్కి సంబంధించి పేపర్ 2 సోషల్ స్టడీస్కి సంబంధించి కూడా దాదాపు పేపర్లు ఒకే విధంగా కొన్ని రకాలుగా సులభంగా వచ్చినట్టయితే తెలిసింది. కానీ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి డిఫరెన్స్ హార్డ్, కొన్ని సెషన్లు అయితే హార్డ్గా, కొన్ని సెషన్లు అయితే ఈజీగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి వాళ్ళకి సంబంధించి మాత్రం మార్క్స్ అనేవి డిఫరెన్స్ అనేది అయితే చాలా ఉంటుందని అయితే తెలియజేస్తుంది ఈ నార్మలైజేషన్ ద్వారా. సో అలాగే ఇంకొక డౌట్ ఏంటంటే మనకు ఎగ్జామ్స్ అనేవి సెషన్ వైజ్గా నిర్వహించారు. మనకు మే 30 నాడు చూస్తే ఆ రోజు దాదాపు అందరికీ ఫస్ట్ సెషన్లో ఆదిలాబాద్ వారికి నిర్వహించడం జరిగింది. సో అంటే ఆదిలాబాద్ వాళ్ళందరికీ సంబంధించి అదే రోజు ఎగ్జామ్ నిర్వహించారు కాబట్టి వాళ్ళకు ఒకటే పేపర్ వస్తుంది కాబట్టి ఆదిలాబాద్ వాళ్ళందరికీ నార్మలైజేషన్ అవసరం లేదు కదా అని అయితే మీకు డౌట్ రావచ్చు. కానీ అధ్యయన సెషన్లో తీసుకుంటే వేరే నిర్మల్ వాళ్ళకి జరిగిందని అనుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకుంటే 95% లోకల్, 5% నాన్ లోకల్ అని అయితే మీరు గమనించి ఉంటారు. ఈ 5% నాన్ లోకల్ అనే ప్రాసెస్ వల్ల నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఒకటే పేపర్ నిర్వహించినా కానీ 5% వేరే డిస్టిక్ వాళ్ళ కోసం అవకాశం ఉంటుంది కాబట్టి 5% వల్ల నార్మలైజేషన్ వారికి కూడా జరగాల్సిందే. స్టేట్ మొత్తం ఒకటే ఫార్ములాని సెషన్ వైజ్గా అన్ని ఎగ్జామ్లు నిర్వహించారు కాబట్టి షిఫ్ట్ వైజ్గా ప్రతి దానికైతే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అయితే అప్లికేబుల్ అయితే అవుతుంది. సో ఇది నార్మలైజేషన్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. సో ఇది మీకు ఉపయోగకరంగా అనిపించిందని అయితే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా నార్మలైజేషన్ సంబంధించి కొన్ని కొత్త విషయాలు అయితే మీకు తెలిసినట్టు అనిపిస్తే, ఉపయోగకరంగా అనిపిస్తే జస్ట్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అవసరమైన వారికి అయితే నార్మలైజేషన్ అయితే ఎవరికైతే తెలవాలో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ క్రాంతి ఉప్పు, బిలీవర్స్ అకాడమీ. జై హింద్.